బీసీల ఆత్మగౌరవ పరిరక్షకుడు చంద్రన్న అంటున్న మంత్రి అచ్చెన్నాయుడు. బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం చంద్రబాబు ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది అని తెలిపారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు. బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూనే ఉంది అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బీసీల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిగా నాపై బాధ్యత ఉండి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం పెట్టానని చెప్పి తెలియచేస్తున్నాను. సమాజంలో క్రిమినల్ అంటే ప్రతి ఒక్కరం భయపడతాం. క్రిమినల్ చేసినటువంటి పనులు సమాజానికి, ప్రజానీకానికి హానికరమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి క్రిమినల్ ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహారం చేస్తే ఏ విధంగా ఉంటుందో 2004 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్కరూ చూస్తున్న విషయాన్ని తెలియచేస్తున్నాను. క్రిమినల్ అనేవాడు నిరంతరం తప్పులు చేస్తూనే ఉంటాడు. చేసిన తప్పులు ఇతరులపై పెట్టి వారికి శిక్షలు పడే విధంగా వ్యవహరిస్తాడు. అదే కోవకు చెందినటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఇందులో వాస్తవాలు గ్రహించమని చెప్పి కోరుతున్నాను. తరువాత నిర్ణయాలు తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ రోజు కూడా నీ అవినీతి దాహం గురించి ఎంతమందిని బలి తీసుకున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ని బలి తీసుకున్నావు, మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బలి తీసుకున్నావు, సామాన్యులను కూడా జైలుకి పంపించి ఏ విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావో ఒక్కసారి గతాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తరువాత మాయ మాటలు చెప్పి, ఆచరణ కానివన్నటువంటి మాటలు చెప్పి ప్రజలకి తప్పుదోవ పట్టించి 2019లో అధికారంలోకి వచ్చావు. ముఖ్యమంత్రి అయ్యావు. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశావో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడమే కాదు, అమాయకులైనటువంటి బలహీన వర్గాల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నువ్వు అవినీతి చేసిన విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతున్నాయి. ఆర్థికంగా నువ్వు బలపడ్డావు,
అన్యాయంగా ఈరోజు చాలామంది బలవుతున్నారు. నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు గొంతు చించుకొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బలహీన వర్గాల మీద కక్ష గట్టారని సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, మీరు తప్పులు చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పిన ప్రతి పని మీరు చేసి, అవినీతి చేసి, అక్రమంగా దొరికిపోయి మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు జైలుకి వెళ్తుంటే ఇదేదో బలహీన వర్గాల మీద కక్ష కట్టారని మాట్లాడుతున్నారు. 2019-24 బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు మీరు. ఆషామాష విషయం కాదు. నిన్న ధర్మాన ప్రసాద్ గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కాదా? మా సోదరులు కొల్లు రవీంద్ర బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? రాజకీయ చరిత్ర కలిగినటువంటి వెలమల రామకృష్ణ గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? అయ్యన్న పాత్రుడు గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? ఈ విధంగా ఎంతోమంది బలహీన వర్గాల్ని టార్గెట్ చేశారు. మేము చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అండగా ఉండడం. 2019 నుంచి 24 వరకు నువ్వు చేసినటువంటి దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు గొంతెత్తి మాట్లాడడమే మేము చేసిన తప్పు తప్ప మేము చేసిన తప్పేంటి? నాకు 2 సార్లు జైలుకి పంపించారు. ఆన్సర్ చేయాలి. చేయని తప్పుకి కావాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి గొంతు. ఆయన మొదటే మనం కేసులు పెట్టి జైల్లో వేసిస్తే భయపడి బయటికి ఎవరు రారని చెప్పి 80 రోజులు కేసు పెట్టారు. ఒక్కటంటే ఒక్క ఆధారం, ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఎక్కడి నుంచైనా మేము తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా చూపించకపోతే ఆ కేసులన్నీ కూడా కొట్టేశారు. రెండవది, గొడ్డల పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ మా జిల్లా వ్యక్తి. నువ్వే రెవెన్యూ మంత్రిగా ఉన్నావు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. నేను మా ఊరిలో, మా ఇంటిలో, మా ఆఫీసులో ఉన్నాను. మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా దగ్గరికి వస్తే మీలో మీరు కూర్చొని రాజీ చేసుకొని ఏకగ్రీవం చెయ్యండి అని చెప్తే అదేదో